మన దేవతల ఉపాసకులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొద్దిమంది ఉపాసకులు మాత్రమే తమ ఉపాసనా శక్తిని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చిస్తుంటారు. అలా శ్రీ విజయదుర్గామాతని ఉపాసిస్తూ ఆ ఉపాసనా శక్తిని తన శిష్యులతో పంచుకుంటూ ఆ శక్తిని విశ్వసించిన వారి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తూ వెదురుపాక గాడ్ గా ప్రసిద్ధి చెందారు శ్రీ వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం. కుల వర్ణ రహితంగా అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం ధార్మిక మార్గదర్శనం చేస్తూ ఉండే ఒక విశిష్ట శక్తి శ్రీ సుబ్రహ్మణ్యం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో నిరంతర తేజస్సుతో వెలుగొందే శ్రీ విజయదుర్గా పీఠాధిపతులైన వెదురుపాక గాడ్ ఈ వారం మన చెప్పాలని ఉంది అతిథి. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మత్య సుమంగళి. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ పేరు వింటేనే మాకు ఒక విచిత్రమైన అనుభూతి అనమాట. అంటే ఎక్కడైనా మనం గురువు గారు అంటారు, ఏదో అక్కడ ఉన్న గురువుగారు అనే పేరుతో సంబోధిస్తుంటాం. ఇక్కడ పూర్తిగా వెదురుపాక గాడ్ గారు అంటున్నారు. భగవంతుడి పేరు గాడ్ అని ఎలా వచ్చిందంటే, నేను 1936లో పుట్టాను. తెల్లవారుజామున 1936 19వ తారీఖుని తెల్లవారుజామున. అప్పట్లో డాక్టర్లు లేరు కదా, మంత్రశాలను వాళ్ళే ఉండేవారు గ్రామాల్లో. మా అమ్మగారు తల్లి ఆ మంత్రశాని లోపల ఉన్నారు. మా తాతగారు తండ్రి గారు జాతకం వేద్దామని పౌరోహితులు ఉన్నారు. 12 గంటలకి అందరికీ నిద్ర వచ్చేసిందట. అమ్మగారికి 104 డిగ్రీలు జ్వరంతో ఉన్నారు. ఆవిడికి తెలియదు, పడుకున్నారు. మా అమ్మమ్మ గారు ఆవిడ తొడమే తలపెట్టి పడుకుంటారు. సరిగ్గా ఆవిడకి 5:55 నిమిషాలకి బొడ్డు కోయకుండా తెగి ఆవిడ మీద పడిపోయింది. నేను అంటే ప్రసవం ఆటోమేటిక్గా అయిపోయింది. బొడ్డు కోయడం కూడా పడలేట, బొడ్డు తెగిపోయింది. నేను ఆవిడ మీద ఎగిరి అమ్మమ్మ గారి భుజం మీద పడ్డా అంట. పల్లెటూరు కాదు, ఏ పంది కుక్క అనుకుని కంగారు పడుతుంది అంట. గబుక్కుని ఏమండో గాడు పుట్టాడు అంట. నోట్లోంచి ఆటోమేటిక్గా చదువుకోలేదు, తెలియకోకుండానే గాడ్ అంది ఆవిడ. అంటే అప్పుడు మా పౌరోహితులమ్మ గాడ్ అంటే భగవంతుడు అంటే వీడు ఎప్పుడైనా భగవంతుడు అవుతాడయ్యా. మా తాతగారి పేరు వెంకట సుబ్రహ్మణ్యం, ఆయన పేరు పెట్టాలని ఇప్పుడు గాడ్ అనే వెంకట సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. గాడ్ వెంకట సుబ్రహ్మణ్యం. గాడ్ అనే వెంకట సుబ్రహ్మణ్యం. అసలు మీ పేరులో చాలా ప్రత్యేకత అయితే. ఇంకా నాకు కూడా అంతా గాడ్ అని పేరు మన చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యం అనే పేరు మర్చిపోయింది, గాడ్ అనే ఉండిపోయింది. కానీ అంటే ఆ పుట్టుక అలాగా మీకు తర్వాత రోజుల్లో మీకు వెనక్కి చూసుకోవడం అంటే, ఇది పుట్టిన తర్వాత ఆదివారం నాడు జన్మించాను. సోమ మంగళ బుధ లక్ష్మి అయిపోయింది. శుక్రవారం నాడు నేను బాత్రూమ్కి వెళ్ళాలని మా అమ్మగారు చెప్పింది. వెళ్ళేటప్పటికి అంది అవయవాలతో కుర్రాడు చచ్చిపోయి పుట్టేట్టు కనిపించి, అప్పుడు పొరుగురులో ఉండే డాక్టర్ అని కేకేశారు. కవల పిల్లలు అయితే 3 గంటలు మ్యాక్సిమం ఉంటుంది, మరి ఏమీ తెలియపోయినా గాడ్ అంది ఆవిడ. బహుశా వీడు పుట్టాడో లేదో అనుమానం అన్నట్టు అవుతాడు. అది నాకు తెలియదు ఆ విషయం. ఆయన అన్నట్ట, ఆయన ఏదో పూజలు చేసుకునేవారట. వీడిని మీ కొడుకుగా కాకుండా వాడు ఏం చేసినా వాడిని వదిలేండి, వాడు ఏం చూసుకున్నా మీకు పట్టించుకోకుండా అంటే తండ్రి గారు కానీ తల్లి గారు కానీ నేను ఏం చేసినా పట్టించుకునేవారు. అంటే మీరు స్కూల్కి అవి వెళ్ళేవారు, చదువుకునేవారు? ఇక్కడ 3వ క్లాస్ వరకు చదివాను. రామచంద్రపురం వెళ్ళి 5th క్లాస్లో జాయిన్ అయ్యాను. 10th వరకు చదివి ఎస్ఎల్సీ రాయవరం వచ్చి ఇంటర్మీడియట్ బిఏ గుంటూరు హిందూ కాలేజ్. రెగ్యులర్ కాలేజీకి వెళ్ళారు? రెగ్యులర్. మరి కాలేజ్లో పిల్లలు ఏమైనా అనేవారండి ఇది పేరు విచిత్రంగా ఉందని? వేర్ ఈజ్ గాడ్ అనేవారు. డబ్ల్యూ కొట్టేసి వెళ్ళి హియర్ ఈజ్ గాడ్ చేత అది చిన్నప్పుడే ఇష్టం అయిపోయింది గాడ్ అని. ఈ ఆధ్యాత్మిక అనుభవం ఎప్పుడు మొదలైంది? మా అమ్మగారు తాతగారు ఆయన దేవోపాసన పడుతారు. ఇక నాన్నగారు జనకతండ్రి దేవోపాసన పరు.
నాకు పైన 2 అన్నగారులు ఉన్నారు, వెనకాల 3 చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మరి డాక్టర్ గారు వాడిని ఏం పట్టించుకోవద్దు అన్నారు కనుక మా అన్నగారి దగ్గరికి నమ్మక పారాయణలు దైవత్వం అంతా చెప్పారు. నాకు చెప్పలేదు, నేను అడగలేదు. మీరు అల్లరి చేసినా ఏమనేవారు కాదు ఇంకా పెద్దవాళ్ళు? చేసేవారా చిన్నప్పుడు? చేయడం చాలా అల్లరి చేశాను. చేశారు. మాస్టర్లు నడిపించాను, అన్నీ చేశాను. అయితే 1946లో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాను. అప్పుడు ఈ జిల్లాలో ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తులు కపిలేశ్వరం జమీందారులు. వారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. వారి ఊళ్ళోనే ఒక మాస్టర్ని అన్ట్రైన్డ్ ఇంకాను, ఆయన్ని సూర్యనాయుడు గారు అని, నల్లమాట సూర్యనాయుడు గారికి అమ్మవారు. ఒక 6 మాసాలు రామచంద్రపురం హై స్కూల్లో చేరు, నేను ట్రైనింగ్ పంపుతాను అన్నారు. డిస్ట్రిక్ట్ బోర్డ్ చైర్మన్ కదా ఆయన వచ్చారు. సరే స్కూల్లో అల్లరి చేయడం అంటే నీ పెన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, పుస్తకాలు ఇక్కడ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. మరి ఆయన ఏమనుకున్నారు, ఓ రోజుని నీతో పనిందిరా అన్నారు. గ్రౌండ్కి తీసుకెళ్ళారు ఫిబ్రవరి నెలలో. ఓ మామిడి చెట్టు కింద కూర్చున్నాం. ఈయన ఏదో అడుగుతాడు, చెప్పేసి మనం మామిడికాయలు కోసుకుపోతామని చూస్తున్నాను. ఏమిటిరా పైకి చూస్తున్నామని, ఆకాశం కేసేద్దాం, ఏడ్సావు మామిడికాయల కోసం చూస్తాం అని. మరే నేను చూస్తే నాకు ఏమిటో అనిపిస్తుందిరా, నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తావా అన్నారు. నాకు ఎంతసేపు, అప్పటికెంత 10వ సంవత్సరం, ఎప్పుడు వదిలిపోతాడో చూద్దామని చేస్తానన్నారు. చేయి పట్టుకున్నారు. జీవితంలో అబద్ధం ఆడని చెప్పు అన్నారు. ముందు సిగరెట్ కూడా కాల్చను, ఒక్కపొడి వేయను, ఇక మీదట ఎవరిని ఏడిపించను. ఎవరైనా ఆడవాళ్ళ పిల్లల్ని ఏడిపిస్తుంటే వీలుంటే శిక్షించడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం చేస్తాను. ఇది జీవితాంతం పాటిస్తావా అన్నారు. 10వ సంవత్సరం కదా, సరే ఓనేస్తే పోతుంది పోనద్దు అని అలాగే వేస్తాను. కానీ ఆయన మరి ఏముందో ఆయనలో శక్తి లేదు. నా తల మీద ప్రమాణకం చేయన్నారు. నెత్తి మీద చేయి వేయించుకున్నారు. గట్టిగా చేయను ఒకేసారి. మళ్ళీ ఇవన్నీ చెప్పించారు. ఒకవేళ తప్పితే అన్నారు. చెప్పు అన్నారు. ఒకవేళ తప్పితే ముందు మీ నాన్న చిన్నకృష్ణరాజు 2 నలమాట చూడని చచ్చిపోతానని వెంకటేశ్వర ప్రమాణకం చేయన్నాడు. అమ్మో! దాంతో నాకు ఒళ్ళు మండిపోయింది. వీడిపోతే పోవచ్చు, మా నాన్నగారు పోవడం సాధ్యం కదా. లేదు మాస్టారు, మీకు హామీ ఇస్తున్నానండి, ఇక జీవితంలో నేను మీరు చెప్పినవన్నీ చేస్తాను. నాకు ఆనందంగా ఉందని కావిలించుకొని స్కూల్కి తీసుకొచ్చారు. ఆ వేళ నుంచి మా బంధువులు కానీ మా అన్నదమ్ములు కానీ నన్ను ఏదో వింతగా చూసేవారు. అంటే ఏమిటి, ముభావంగా ఉండడం, నా పనులు ఏదో నేను చేసుకో. అల్లరి తగ్గిపోయింది, ఏమీ లేదు అసలు. లేదు. ఏమిటి వీడు ఎలా మారిపోయాడు ఏమిటి అనుకునేవారు. 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. రాయవరం అన్న పక్కన ఉంది. తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలి. గుంటూరులో మా పెద్దండ్రి గారి అబ్బాయికి గుంటూరులో రమ్మని ఇచ్చారు. అయితే నేను గుంటూరు వెళ్తాను. నా అదృష్టం కొద్దీ ఆ కాలేజీ పెట్టింది కూడా మా పెద్దండ్రి గారు ఇంకో తండ్రి పెట్టాడు. ఏకాదండే పంతులు గారు పెట్టారు, హిందూ కాలేజీ. నేను వెళ్ళాను. వెళ్ళి ఏమయ్యా ఎలా వచ్చో అల్లుడు గారు అన్నాడే, నేను మీ కాలేజీలో చేరాలనుకుంటున్నాను. ఇంతకన్నా మహాభాగ్యం ఉందా, చేరిపో అన్నారు. అప్పుడు 2 years ఎకనామిక్స్ బ్యాంకింగ్ గ్రూప్ తీసుకుని ఇంటర్మీడియట్లో చేరాను. నాతో ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు ఈవేళ మీకు హైదరాబాద్లో నాదండ్రి భాస్కర్రావు. నేను అంటే గురువుగారు టైంలో మీరు అనుకునేవారండి ఇలా పలానా ఉద్యోగం చేయాలని కానీ, అలా లైఫ్ మీద ఒక దృక్పథంలా ఉండేదా? అసలు ఉద్యోగం మీద ధ్యాస లేదు. చిన్నప్పటి నుంచి తిరిగిన మూలని అందులో ఎప్పుడైతే గుంటూరులో ఉన్నామో, గుంటూరు అంతా రాజకీయాలు కదా, రాజకీయాల మీద వెళ్ళింది కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉద్యోగాలు కానీ లేదు. రాజకీయాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉండేది? రాజకీయాల మీద అంటే అలా లేదని సంకూర్ ప్రకాశం వరకు అంతా తెలుసు, అందరితో తిరిగాను. అందు మీద దృష్టి చెల్లించాను తప్ప ఇంక దేని మీద. రాజకీయాల్లో మీకు నచ్చిన అంశం ఏంటి, ఎందుకు వెళ్దాం అనిపించింది? రాజకీయాల్లో అంటే ఏం లేదు, స్వతహాగా మాది పూర్వం నుంచి రాజకీయ వంశం. మా బాబాయ్ పిఠాపురం ఎమ్మెల్యే. ఒరే నువ్వు ఎప్పటికైనా నా సీటు భర్తీ చేసి ఎమ్మెల్యే వాళ్ళు రానివాడు ఆయన. అది ఉండిపోయింది మనసులో. దాని మీద వారు ప్రకాశం పంతులు గారి శిష్యుడు. ప్రకాశం పంతులు గారు ప్రచారానికి వస్తుంటే మా అన్నయ్య కొడుకు వీడిని తీసుకెళ్ళండి మీరు అన్నారు.
నేను ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటాను లేదా అలాగే ఇటు చదువు అటు రాజకీయాలు. మరి కాలేజీలో కూడా మీరు స్టూడెంట్ లీడర్గా ఉండడం అలాంటివి కాలేజీలో చేసేవారా? స్టూడెంట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. స్టూడెంట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అయితే యథార్థం చెప్పాలంటే ఎక్కువగా గోపాల్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, కల్లూరి చంద్రమౌళి గారు, ప్రకాశం పంతులు గారు, సంజీవయ్య గారు వీళ్ళతో తిరిగిన కాలేజీ కొంచెం వెనక్కి వచ్చింది. కానీ కాలేజీ మరి మనకు సంబంధించిందే కదా, వాడు వచ్చినట్టు అటెండెన్స్ వేసేయండి అన్నారు. చుట్టాల కాలేజ్ పోలా అటెండెన్స్ వేసేయండి అన్నారు. ఆ రకంగా అంటే మామూలుగా అందరి విద్యార్థులు లాంటి జీవితమే చాలా యాక్టివ్గా కాలేజ్ లైఫ్లో, అంటే పాలిటిక్స్, సినిమాలు ఇలా ఉంటుండేదా? అయ్యో సినిమాలు కూడా శుభ్రంగా చూసేవారు. ఎవరు సినిమాలు చూసేవారు? సావిత్రి అంటే ఎక్కువ ఇష్టం. ముందు దేవదాసు మేము 101 చూసేది. ఏంటి నీకు అంత ఏంటి నచ్చింది? ఏమిటి బాగుంది, కూతురుంది అలాగన్నాను. అలాగే అంటే దినోత్సవానికి వచ్చింది. అప్పట్లో బాగా వెనకపడిన ప్రాంతం కదా, మరి ఇది పాడుతుందేమో అని స్టేజ్ మీద నన్ను కూడా కూర్చోమన్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అని. స్టూడెంట్స్ అంతాను అంటే ఆడిటోరియం మా కాలేజీలోనే ఉండేది. చేత ఎవరు వచ్చినా అక్కడికే రావాలి, రాజకీయాలు కానీ, నాటకాలు కానీ, సినిమా వాళ్ళు కానీ. మా స్టూడెంట్స్ అంతాను అంతా ప్రాంతీయ అయినా పాట పాడండి అమ్మా అన్నారు అవన్నీ. నేను పక్కన ఉన్నాను, అంతా ప్రాంతీయనా అంటుంది. పక్కనుండి జీవితాన వెలిగించేనా అని మొత్తం అందించాను. నేను అందించి నన్ను చదివేసింది. ఆశా నిరాశనా మిగిలేది ఇంతే చింతేనా అని అది వినేసింది. మీరు ఎక్కడ ఉంటున్నారండి? బ్రాడీపేటలో అన్నాను. మొన్నటి కారు వేసుకొచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అన్నాను. మీరు అంత ఎలా పాడారండి అని. పాడడం కాదు, 101 చూశాను. అభిమాని 11 మాసాలు చిన్నది. మా పింతల్లి గారి మగుడు నేషనల్ టొబాకో కంపెనీలో మేనేజర్గా ఉండేవారు. నేను అక్కడ ఉండేవాడిని. మా పింతండ్రి గారు అమ్మాయి నాకన్నా 3 సంవత్సరాలు చిన్న. మేము సరదా కబుర్లు చెప్పుకున్నాం. కారు వేసుకొచ్చి దిగింది. అయ్యి బాబాయ్ సావిత్రి వచ్చిందని నేను రిసీవ్ చేసుకుంది. సినిమా వాడు ఉంటుంది కదా. ఈ అమ్మ నువ్వు ఎందుకు వచ్చావన్నాను. మీరు ఏమనుకోవద్దు, నన్ను పెళ్లి చేసుకుంటారా అంది. ఎవరిని? ఇదేమిటి నేను పెళ్లి చేసుకోవడం ఏమిటన్నాను. మీరు ఏమీ లేకపోయినా నాకు అన్ని అందించారు. ఇదేమిటమ్మా, నేను ఇంకా ఇంటర్మీడియట్ చదువుతాను కాక మాకు జోక్ చేశారు. నిజంగానే ఫ్యాక్ట్ ఇచ్చే ఫ్యాక్ట్ అడ్మిటల్ ఫ్యాక్ట్. ఓ మై గాడ్, మీరు ఎలా కాదనగలిగారు? మరి కాదనడానికంటే పాతాళ పేరు సీదా చూసావా? చూసాను చిన్నప్పుడు. అందులో హెచ్చరికో పాట ఉంటుంది చూడు. రేలంగా వీడు కొట్టివాడు ఎవరు లేరా అంటారు. ఉన్నాడు మా తోట రావడం అంటాడు చూడు. ఆ వేషం వేసాను అందులో. ఓహో, అంటే సినీ ఫీల్డ్లో పింగళ నాగేంద్రరావు అని రైటర్ ఉండేవారు. ఆయన మాకు మా మేనత్త గారు మరిది. ఆయన విజయవాడకి తప్ప ఎవరికి రాసేవారు కాదు. చేసి విజయవాడ ఫిల్మ్స్కి వెళ్తూ ఉండేవాడు నేను. మా తండ్రి గారి సినిమాలు అంటే ఇష్టం ఉండదు, ఆయన లేరు. అవును, సాధారణంగా పెద్దవాళ్ళ సినిమాలు ఇష్టం ఉండదు కదా. మరి నా దురదృష్టం కొద్దీ ఆ పాతాడు పేరు పక్కన రావలసిన శతదినోత్సవం అయింది. శతదినోత్సవానికి నాన్నగారిని అధ్యక్షత వహించమని ఆయన నేను చెప్పిన మున్సబ్ గారు కూర్చున్నారు. ఉన్నాడు మా తోటరాముడు అనేటప్పటికి ఇది మన గాడిగాడు గొంతుకురా అన్నారు మున్సబ్ గారు. నాన్నగారు తెలిసిపోయింది. తీశారు, మళ్ళీ తీయమన్నారు. ఎడుగండి పెద్ద మీసాలు పెట్టేదో వేశారు, వాడిదే అన్నారు. నేను మా నాగేంద్రరావుతో ఇంటికి వచ్చాను. వెంటనే కర్ర వచ్చి వీపు కొట్టేశాను ఆయన. నీకు సినిమాలు కావాల్సి వచ్చేరా అని. ఎప్పుడు దేనికి వద్దని వ్యక్తి దానికి మాత్రం సినిమాలకి నేను వ్యతిరేకం రా, నువ్వు ఏదైనా చేసుకో, సినీ ఫీల్డ్కి నేను వ్యతిరేకం అని కొట్టాను. అని నాగేంద్ర నువ్వు పాడు చేస్తున్నావు వీళ్ళు అన్నారు. నేను ఇంకేం చేయలేండి బావగారు అన్నారు. ఈ లోపల రాజకీయం ప్రకాశం పంతులు గారి వల్ల రాజకీయాల్లో పరిచయం, వెళ్ళడం. పైగా స్టూడెంట్ కాంగ్రెస్ కదా. 1955లో యువజన కాంగ్రెస్ ఎన్నికలు వచ్చాయి. మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నికలు స్టేట్కి. మీ జిల్లాలోనే షావుకర్ తుమ్మరపల్లి సత్యనారాయణమూర్తి అని ఆ ఊరు పీ మీద వస్తుంది ఊరు అది. అతను ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ.
ఎప్పుడైతే జనరల్ సెక్రటరీనో మనకి మిడ్ టర్మ్ పోల్ వచ్చినప్పుడు 196 నియోజకవర్గాలు నేను ఇన్ఛార్జ్. చాలా క్రియాశీలక రాజకీయాల్లో మీరు పాల్గొన్నారు. వర్కింగ్ కమిటీ సభ్యుని చేశాను, బాగా పైకి వచ్చేసాను. ఇలా ఉంటే రాజకీయాలు నీకు ఉంటాయి, నువ్వు ఉద్యోగం చేయవు కనుక కొత్తగా బ్యాంకులో పెడితే అక్కడికి నువ్వు బ్యాంకులో పెట్టరా అని నన్ను సెంట్రల్ బ్యాంక్ వాడు అడిగాను. అంటే అప్పుడు మన బ్రహ్మానంద రెడ్డి గారు అన్నగారు ప్రెసిడెంట్, మరి పరిచయమే కదా. అలాగే పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నర్సన్పేట, అనకాపల్లి, ఈ ల్యాండ్ ఉత్తరాంధ్ర అంతా చేయడం, బ్యాంకు పెట్టి ఒక సంవత్సరం పాటు దారిలో పెట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ కూడా చుట్టూ రాజకీయ నాయకులే ముసిలేశారు. అప్పట్లో మంత్రులు కొన కృష్ణమూర్తి నాయుడు గారు, పార్లమెంట్ మెంబర్ బొడ్డేపల్లి రాజుబాబు, వీళ్ళంతా చుట్టూ తిరిగేశారు. దాంతో ఇక రాజకీయాల్లో సరైపోదాం అనుకున్నాను. రాజకీయాల్లోనే ఉండాలనుకున్నారు. ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది? 1955లో అంతా అయిపోయింది, బాగా వచ్చాను. 72 వరకు రాజకీయాల్లో హోరాలుగా తిరిగాను. అసలు అంటే పోటీ చేశారా మీరు? దేనికి పోటీ చేయలేదు. పోటీ లేని పదవులు ఏమైనా ఉంటే పుచ్చేసుకునేవాడి. పోటీ అయితే డబ్బు ఖర్చు పెట్టాలి కదా. ఏవో ఇప్పుడు మన దేవస్థానం చైర్మన్లు ఇవి పట్టేసిపోయేవాడి. అప్పుడు మీకు వివాహం జరగడం అయింది? అప్పటికి ఇంకా అవ్వలేదు. అసలు హీరోయిన్ ఎప్పుడు వచ్చారు మీ జీవితంలోకి? మరి 61లో వచ్చాయి. 61లో. తర్వాత 72లో వరకు నేను హోరాహోరీగా జిల్లాలో ప్రతిరోజు నా పేరు పడందే పేపర్లు ఉండేవి కాదు. అంత యాక్టివ్గా తిరిగారు. దానికి సాయం నెహ్రూ గారికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేద్దామని అనుకున్నారు. అని పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఆయనతో చెప్పి ఒంగోలు నుంచి తాళ్ళూరు జియదాస్ అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు. అతను రిజైన్ చేసి గార్డును పెట్టమని చెప్పి ఇందిరాగాంధీ గారు ఆర్డర్ చేశారు. ఆగస్టు 21 నామినేషన్ వేయాలి 1972లో. 22 స్క్రూట్ని ఎన్నికుంటే 23 లేకపోతే డిక్లేర్ చేయలేదు. 18వ తారీఖు రాత్రి 12:42 సరిగ్గా నీలాగా ఆకుపచ్చారు కట్టుకుని ఒక ఆవిడ గదిలో పోయింది. ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో ఆవిడెవరో తెలియదు మీకు? నేను అన్నాను, ఎవరో అమ్మా నువ్వు అన్నాను. నేను దొరకను రా అంది. దొరికేలాగా ఉంటుందా అన్నాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? మీ ఆవిడ వచ్చింది కానీ నువ్వు రాలేదు కదా అంటే చూడలేదు అన్నాను. అంటే ఏమన్నారు మీ ఆవిడ? మా ఆవిడ రెస్టారెంట్ గుళ్ళోకి వెళ్తా ఉన్నది. ఆవిడ అంది, మీ ఆవిడ వచ్చింది కానీ నన్ను చూడలేదు కదా ఎలా కొట్టాలో అని. ఏ ఊరు గుళ్ళో? తరచు విజయవాడ అమ్మవారు. తర్వాత శ్రీశైలం అన్నీ వెళ్ళేది ఆవిడ. నేను వెళ్ళేవాడిని కానీ నేనేమో లాడ్జ్లోనే పడుకుని నువ్వు వెళ్ళరాను. అమ్మగారు గుడిలోకి వెళ్ళి వచ్చేవారు. మనకంటే ఏం లేదు, ఆ క్యూలో నిలబడడం అది అంటే మనకు అసహ్యం. ఆ ప్రసాదాలు తెచ్చేయండి, కూర్చునేవాడిని. సరే అని చెప్పి దేనికమ్మా నాకు ఇది? లోక కళ్యాణం కోసం అంది. అంటే అప్పటికేమీ తెలీదు. లోక కళ్యాణం అంటే రాజకీయాల్లో పెద్దవాళ్ళు అవుతాం కదా, ఇంచేత 23 మరి ఎందుకు అవుతాం కదా, అదే అనుకుంటున్నాను. ఆ దృష్టిలో అనుకున్నాను. ఆవిడ కూడా ఇప్పుడు నీకు ఎందుకు చెప్పానంటే శ్రీ సూక్తం అది నాకు చెప్పింది ఆవిడ. ఆ పుస్తకం ఇస్తారు పట్టుకెళ్ళు. ఆవిడ చెప్పిన శ్రీ సూక్తాలు ఇంతవరకు ఎక్కడ ఉండవు. అటువంటివన్నీ ఆవిడ చెప్తే టక్ 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 రాసేసాను. కొత్త జీవితం ఇచ్చాను, వెళ్ళిపోయింది. మీకు అంటే భయంలా అనిపించలేదా? అలాగే మాట్లాడేశారు మామూలుగా. అంటే అది మీకు ఒక అనుభూతి అంటారా? ఫిజికల్గా ఆవిడ మీకు కనపడినట్టుగా డైరెక్ట్గా నిలబడి మాట్లాడింది. నేను మట్టం వేసి కూర్చొని మాట్లాడేశాను. ఆవిడ ఇచ్చిన చెప్పినంత మీరు పుస్తకం తీసి రాసుకోని రాసేసాను. నేను వెళ్ళిపోతాను, మళ్ళీ 2 సంవత్సరాల్లో వస్తానండి. మొన్నటి మామూలుగా నేను కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. లోపల వచ్చేది ఎవరు? గ్రామదేవత, దెయ్యమా, అమ్మవారా తెలియట్లేదు. లోపల భయం ఉంది. ఎవరై ఉంటారు? సరే గాంధీ భవన్కి వెళ్ళాము. 21 నామినేషన్ వేయాలి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాడు ఘాట్ గారు ఇంక 1 గంట టైం ఉంది, సంతకం పెట్టండి. నాకు చిన్న అనుమానం ఉంది పివి గారితో. 18 రాత్రిలా జరిగిందయ్యా, నాకేం అర్థం అవట్లేదంటే టక్కుమని ఆయన తెచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మమ్మ అందుకే నీకు గార్డెన్ పెట్టింది కావచ్చు,
తుచ్చ రాజకీయాలు ఎందుకు, నువ్వు అందులోనే ఉండాలి. పివి నరసింహారావు గారు అది సలహా అంటే అంత పూర్వం నుంచి పరిచయం అని బావా అనేవారు. నీకెందుకు బావా, అమ్మమ్మ నిన్ను గాడ్ అంది కదా, నువ్వు గాడ్గానే స్థిరపడిపో అన్నాడు ఆయన. అప్పుడు కాకినాడ నుంచి వై సావిత్రిదేవి అని ఆవిడ నా అక్కయ్య అని ఆవిడ వచ్చింది. ఒరే తమ్ముడు ఎప్పుడురా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంది. నేను పోటీ చేయట్లేదే అన్నాను. అదేమిట్రా నువ్వు పోటీ చేస్తే సూపర్ బజార్ చేయమని పుచ్చుకుందాం అనుకుంటున్నాను కాకినాడ. అంతకన్నా పెద్ద పదవి ఇస్తాను రా అని నరసింహారావుతో దాని చేత నామినేషన్ వేయించండి అన్నాను. పోటీ లేకుండా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ అయిపోయింది. నేను ఇంక మన లైఫ్ మారిపోయిందని వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి అసలు మంత్రం ఏమిటో తెలియాలి కదా. ఆవిడ ఇచ్చిన మంత్రాలు రాసుకుని అన్నీ ఉన్నాయి, మన్నం చేసుకుంటున్నాను. ఆశ్చేతు హిమాచలం, జమ్మూ వైష్ణవి దగ్గర నుంచి అన్నీ తిరిగేశాను. ఆ తర్వాత ఎక్కడ తిరిగినా నవరాత్రులకు బెదిరిపాకు వచ్చేసేవాడిని. నవరాత్రులు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేవాడిని. మరి ఫ్యామిలీ ఎలా? అప్పుడు ఫ్యామిలీ ఇక్కడే ఉంది మరి మామూలే. అమ్మగారితో మీరు చెప్పారా, షేర్ చేసుకున్నారు ఇలా ఒకటి ఎక్స్పీరియన్స్ జరిగింది అని చెప్తే? ఏమీ చెప్పలేదు ఎవరికి అప్పుడు ఎట్లా ఎవరికి చెప్పలేదు. నేను ఏదో వెళ్తున్నానంటే రాజకీయాల మీద అనుకునేది. కావాల్సిన డబ్బు ఇచ్చేయడం, వెళ్ళిపోవడం, రావడం. 74 కార్తీక మాసంలో దర్శనాడు గదిలో పూజ చేసుకుంటుంటే నాకు 3 అమ్మాయిలు చిన్నపిల్లలు పక్కన కూర్చున్నారు. బళ్ళు పని చెప్తుంటే పాదం వేసింది.